శ్రీమాన్ భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఆయన అనుకున్నప్పుడు 7 కొండలు కాదు, అవసరం లేదు వెంకటేశ్వర స్వామికి 2 కొండలు అని చెప్పిన మహానుభావుడు వాళ్లే. అసలు వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడయ్యా? అక్కడ ఉండేది నల్ల రాయి. వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడని చెప్పిన మహానుభావుడు ఆయనే. మొన్నటికి మొన్న వెంకటేశ్వర స్వామి అనవసరంగా అనాదిగా పడున్నాడయ్యా. అక్కడ మూత్ర విసర్జన చేస్తున్నారు, అక్కడ పూజలు చేయించే పేరు కూడా ఆయనే. ఆంజనేయ స్వామి పుట్టింది నంజనాద్రి కొండలో. ఆంజనేయ స్వామిని మర్చిపోయినారు, ఇక్కడే ఆయన బర్త్ ప్లేసు అని బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేది కూడా ఆయన. ఫోటోలతో సహా వేసుకొని తాళిబొట్టు కొట్టేసిన ఘనత కూడా ఆ ఘనాపాటి కరుణాకర్ రెడ్డి గారిది. ఆచారాల ముసుగులో వ్యవహారాలు, ఆచారాలు, సంప్రదాయాలు, భాష పేరుతో భాషా బ్రహ్మోత్సవాల్లో భాషను కూడా బజార్లో పెట్టి మార్కెట్ చేయగలిగిన గొప్ప ఘనాపాటి ఎవరన్నా ఉన్నారా ఈ దేశంలో అంటే కరుణాకర్ రెడ్డి గారే. భాషను కూడా పెట్టి వ్యాపారం చేయొచ్చని చూపించి నేర్పించగలిగిన, కంఠంలో ప్రాణం ఉన్నంత ఒక భాషా బ్రహ్మోత్సవాలు చేస్తానని చెప్పిన మహానుభావుడు కరుణాకర్ రెడ్డి గారు. ఆ పదవి అయిపోతేనే ఆ భాషా బ్రహ్మోత్సవాలు ఆ లెక్కలు సరి చూసుకున్నాడు, సరిపోయింది లెక్కలు చెప్పి ఊరుకుండిపోయినాడు. వాళ్ళు చేయని పాపాలు ఒకటండి, భగవంతుడికి ఇచ్చిన కానుకలు కూడా అమ్మి పారేయండి యాక్షన్లు అని చెప్పి కూడా డెసిషన్ తీసుకుంటారు. రేట్లు పెంచేయండి, ఏముంది నిమిషానికి ఇంత రేటు కట్టండి, దర్శనానికి వచ్చిన వాళ్ళకి నిర్ణయం తీసుకుంటారు. నీ ఇంత అడ్డగోళంగా వేసి పారేసి వెండి పళ్ళాలకు, వెండి కాయించుకో, చిల్లర బతుకులకు అన్ని బతికి వీన్ని కోట తీసుకొచ్చి ఆ ప్రసాదం నైవేద్యాలు కూడా కల్తీ చేసి పంపించి ఇన్ని దుర్మార్గాలు చేసిన తర్వాత ఉండి డబ్బులు స్వామికి వచ్చేది, ఉండి డబ్బులు కానుకలు ముడుపులు పట్టుకొని ఆ ఉండిలో వేస్తారే. స్వామి నాకు కోరిక తీస్తే ఎక్కడి నుంచి వస్తాము నడుచుకుంటూ వస్తాంటే వాళ్ళంతా ఉండిలో వేసిన డబ్బులు కూడా కొట్టేయడానికి సాహసించారంటే వీళ్ళకి ఏ శిక్ష కావాలండి? ఇంకా సిగ్గు లేకుండా వచ్చి వాళ్ళు మాట్లాడే మాటలు ఎంత నిఖార్సుగా చెప్తారంటే, ఏదో ఆయన వాళ్ళు అడిగిన మాటలు సముద్రం నీళ్ళంతా ఇవి ఎంత అంటే ఎంత ఎటకారం అయిపోయిందండి. వ్యవస్థలపైన మీకున్న వెటకారము, మీరు మాట్లాడే తీరు, బరితెగింపు. మీడియాలో ఎవరైనా మాట్లాడితే నాలుక కోస్తామని పనికిమాల బ్యాచ్ని ఒకటి పెట్టుకొని మీరు మాట్లాడించారు. మీరా నాయకులు? సిగ్గుందా మీకు? మిమ్మల్ని అదుపు చేయగలిగే వాళ్ళు లేరు కాబట్టి మీ ఇష్టం వచ్చిన